వెల్కమ్ టు ప్రైమ్ నైన్. కమ్ టు ద పాయింట్. ఈరోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏమిటి అంటే, జనరల్గా ప్రెస్ మీట్ ఎందుకు పెడతారు? రకరకాల సమస్యల మీద పెడతారు. తిట్టడానికే పెడతారా? అది కూడా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడానికి మాత్రమే ప్రెస్ మీట్ పెడతారా అంటే, బహుశా గత 2024 వాళ్ళు ఓటమి పాలైన దగ్గర నుంచి నిర్వహించిన ప్రతి ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ లేకుండా ఆ ప్రెస్ మీట్ ముగియదు. ముఖ్యంగా ఒక ప్రశ్న ఎంచుకుంటారు, ఎవరు ఎన్నైనా ప్రశ్నలు వేయండి, కానీ ఆ ఒక్క ప్రశ్న ఖచ్చితంగా రావాల్సిందే ఒక విలేకరు దగ్గర నుంచి. అయితే ఆ ప్రశ్న ఏంటి అంటే ముందుగానే ప్లాన్ చేస్తారనమాట. ఎలా పవన్ గురించి ఖచ్చితంగా ఒక ప్రశ్న అయితే రావాలి అన్నట్టుగా క్వశ్చన్ పేపర్ రెడీ చేస్తారు కదా, అలాగా ఒక క్వశ్చన్ పేపర్ రెడీ చేసుకుంటారు ఏమో, కానీ ఆ ఇచ్చిన 10 ప్రశ్నల్లోనో 11 ప్రశ్నల్లోనో ఖచ్చితంగా పవన్ గారికి సంబంధించిన ఒక ప్రశ్న అయితే ఉంటుంది. నిజంగా నిన్న ప్రెస్ మీట్లో గనక ఆణిముత్యాలు చూస్తే ఖచ్చితంగా తరించాల్సిందే. ఎందుకు అంటే అది పెట్టింది ప్రెస్ మీటు ప్రజల కోసమా, కూటమి నాయకులు సరిగ్గా పనిచేయట్లేదని చెప్పటానికా? లేదు, ఇదంతా పక్కన పెడితే పవన్ కోసమా అంటే, నిన్న ఆణిముత్యాలు చూస్తే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి కోసమే, టార్గెట్ పవన్ కళ్యాణ్ మాత్రమే ప్రెస్ మీట్ పెట్టారా అంటే అవుననే చెప్తున్నారు. ఏ విధంగా? నా సొంతంగా కాదు, నేను ప్రతిదీ కూడా ప్లే చేస్తా. సో మీరు చూసిన తర్వాత ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకు అంటే నేను వాస్తవంగా వీడియోలో ఉన్న బిట్లు మాత్రమే తీసుకొని ప్లే చేస్తున్నా, నా ఓన్గా చెప్తున్నవే కాదు. ఎందుకంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి, మన ఓన్గా చెప్పడానికి ఏది కుదరదు కాబట్టి ఆయన అన్న మాటలు మాత్రమే నేను మొత్తం ప్లే చేయను, మీకు బోర్ కొట్టించను. ఆయన మాట్లాడిన మాటల్లో 3 ఆణిముత్యాలనైతే మీ ముందు ఉంచుతా. అయితే ఇక కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. అయితే పాయింట్లోకి వెళ్లే ముందు ఎప్పుడు కూడా గత వీడియో గురించి మనం మాట్లాడుకుంటాం కాబట్టి, గత వీడియోలో నేను పవన్ కళ్యాణ్ గారి గురించి చెబితే ఒక కామెంట్ ఇచ్చారు. ఏమని అంటే, నీకేం పని లేదా, పవన్ కళ్యాణ్కి జాకీలు పెట్టి లేపడమేనా అని ఒక కామెంట్ ఇచ్చారు. అసలు ప్రపంచంలో కానీ, లేకపోతే దేశంలో కానీ, లేకపోతే రాష్ట్రంలో కానీ ఎన్ని వార్తలు ఉన్నాయి, మీరు పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు చెప్తున్నారని ఆ కామెంట్లో ఉంటే ఒకళ్ళైతే కౌంటర్ ఇచ్చారబ్బా. నిజంగా ఎంత బాగా ఇచ్చారంటే మర్యాదపూర్వకంగా. అది నేను చెప్పేది, మనలో ఉండాల్సింది ఇది అని ఆయన కోరుకునేది అదే. ఏమిటి అంటే కౌంటర్ ఇవ్వాలి. అవతల వ్యక్తి మనల్ని విమర్శించినప్పుడు ఖచ్చితంగా కౌంటర్ ఇవ్వాలి. ఎలా ఉండాలి అంటే మర్యాదపూర్వకంగా ఉండాలి. ఆ కౌంటర్ కూడా ఎంత బాగా ఇచ్చారంటే, మాకు ఆయన దేవుడితో సమానం. సో దేవుణ్ణి ఎవరైనా మాటలంటే వాళ్ళు హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్స్ అయినా ఎవరైనా సరే ఎవ్వరూ కూడా ఒప్పుకోరు కదా. సో మేమైతే ఆయన చేస్తున్న పనిని మాత్రమే మేము చెప్పుకుంటున్నాం. మీరు ఎలాగో చెప్పుకోవట్లేదు కాబట్టి ఆవిడ చెప్తున్నారు. సో ఆవిడని అలాగే చెప్పుకోనివ్వండి. మీకు ఇష్టమైతే చూడండి, లేకపోతే వెళ్ళిపోండి. అంతేగాని ఆవిడ చెప్పే మాటలకి అభ్యంతరం మాత్రం వ్యక్తం చేయదు. ఇంకో విషయం, మాకైతే అవే వార్తలు, మీకు ఇష్టమైతే చూడండి, లేకపోతే లేదు అన్నట్టుగా మంచిగా నీట్గా ఇచ్చారు కౌంటర్. నిజంగా ఆ కౌంటర్ ఇచ్చిన వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే అతను అడిగిన దాంట్లో నీట్గా ఉంది ప్రశ్న, ఆన్సర్ కూడా నీట్గా ఉంది. ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారి ఆణిముత్యాల గురించి మాట్లాడుకోబోతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక కామెంట్ అయితే ఖచ్చితంగా చేస్తారు. సో మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే ఆ కామెంట్కి మీరు రిప్లై ఇవ్వండి. అది కూడా ముందే చెప్తున్నా, మర్యాదపూర్వకంగా మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి అర్థం కావాలి, లేదు వీళ్ళు ఒప్పుకోరు, పవన్ కళ్యాణ్కి సంబంధించి మనం ఏమన్నా క్వశ్చన్ చేసినా, ఏమన్నా బ్యాడ్గా మాట్లాడినా వీళ్ళు కూడా మనకు కౌంటర్ ఇస్తారు అనే విధంగా ఉండాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కడ ఏ విధంగా సరే అతను అన్న మాటలైనా మనం ప్లే చేస్తే ఖచ్చితంగా వాళ్ళు మనం ఏమన్నా మాట్లాడంగానే వెంటనే రియాక్ట్ అవుతారు. మరి అదే వాళ్ళు మనల్ని అన్నప్పుడు ఎవరు రియాక్ట్ అవ్వరా అంటే ఎందుకు అవ్వరు అని నాకు నిన్న ఆ కామెంట్ చూడంగానే నిజంగా అయితే భలే సపోర్ట్గా అనిపించింది అనమాట. సో మీరు ఇలాగే నాకు సపోర్ట్ ఇస్తే పవన్ కళ్యాణ్ గారి గురించి ఇలా, అది కూడా చెప్పా కదా, మంచి మంచి పనులు చేస్తున్నారు కాబట్టి ఆ పనుల గురించి చెప్పుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. కాబట్టి ఇక ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో యాజ్ యూజువల్గా ఆయన గురించి చెప్తూనే ఆయన్ని విమర్శించిన వాళ్ళ గురించి కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నిన్న ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్, టార్గెట్ పవన్ కళ్యాణ్ ఏ విధంగా చేశారు ఏంటి అనేది ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ఇక పాయింట్లోకి అయితే వెళ్ళిపోదాం. అయితే నిన్న ప్రెస్ మీట్ పెట్టారు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తాడేపల్లి కేంద్ర ఆఫీస్ కార్యాలయానికి సంబంధించి దాంట్లో ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్లో చక్కగా ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా చక్కగా ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ ఇట్లా మాట్లాడుకుంటూ వచ్చారు.
పవన్ కళ్యాణ్ గారు కూడా 10 సార్లు చెప్పేది ఏంటి అంటే పాజిటివ్ పాలసీ మాట్లాడుకురండి. మీరు ప్రశ్నలు అడగండి, వాటికి తగ్గ ఆన్సర్లు ఇస్తాం, అంతేగాని వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళొద్దు అని ఆయన చెప్తున్నారు కదా. సో వీళ్ళ దగ్గర ఉన్నది ఏంటంటే చక్కగా మంచి స్టార్టింగ్ మంచి పాయింట్ ఉంటుంది. ప్రజల కోసం మంచిగా మాట్లాడుతున్నారు అనుకున్న టైంలో ఇక వేసేస్తారనమాట. ఇక తీసుకొచ్చేస్తారు ఎవరిని? పవన్ కళ్యాణ్ గారిని తీసుకొస్తారు, జన సైనికులను తీసుకొస్తారు, జనసేన పార్టీకి సంబంధించిన నాయకులను తీసుకొచ్చేస్తారు, మంత్రుల్ని తీసుకొచ్చేస్తారు. సో నిన్న ఈ విధంగా ఆయన రాష్ట్ర ప్రజలకు ఇలా జరిగింది అలా జరిగింది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అలా అయింది ఇలా అయిందని చెప్తున్నారు. జనరల్గా ఒక రకంగా సంతోషించాలి, ఎందుకంటే ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఓకే అనుకోవాలి. కానీ ఇంతలోనే అయిపోయింది, ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత బేసిక్గా అయితే ప్రెస్ మీట్ అయిపోయిన వెంటనే ఆయన అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతారు. కానీ వెళ్లకుండా పేపర్లు సర్దుతూ అంటే ఏంటి, ఆయనకు కావాల్సిన క్వశ్చన్ ఏదో రావాలి, విలేకరుల నుంచి ఆయనకి ఏదో ఒక క్వశ్చన్ మిస్ అయ్యారు, ఆ క్వశ్చన్ ఏంటో రావాలి, అది రాలా, ఏం చేయాలో తెలియక సర్దుకుంటున్నారు ఇట్లా. అంటే ఏంటి, ఆయనకు కావాల్సిన ప్రశ్న రాలా. ఏంటి ఇది నా ఓన్గా చెప్తుంది కాదు, ఆ వీడియో కూడా ఉంది చూడండి ఒకసారి, నేను ప్లే చేస్తా ఒకసారి చూడండి. అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఏమన్నారు ఆయన ఆ వీడియోలో, ఒకసారి మీరే చెప్పండి. ఆ వీడియోలో ఏమన్నారు అంటే, విలేకరి ఒక ప్రశ్న అడిగారు, వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసినట్టుగా. ఏమని? సార్ పవన్ కళ్యాణ్ గారు 11 మంది కాస్త 1100 మంది లాగా మాట్లాడుతున్నారు అని అన్నారు, ఇది ఎలా తీసుకోవాలి సార్? పాజిటివ్గా తీసుకోవాలా నెగిటివ్గా తీసుకోవాలా అంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆన్సర్ ఏంటి అంటే, 11 మంది ఒక రకంగా పవన్ కళ్యాణ్ని భయపెడుతున్నారు అంటే మా వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాల్సిందే, సూపర్, మా వాళ్ళని మెచ్చుకోవాల్సిందే, గొప్ప విషయమే అంటూ ఆయన పొగడ్తల వర్షం కురిపించేశారు. ఇలా పొగడ్తల వర్షం కురిపిస్తే రేపు అంబటి రాంబాబు గారిలాగా ఇంకొంతమంది ఏం చేస్తారంటే అదే విధంగా రోడ్డు మీదకి వచ్చి మరీ అదే విచ్చలవిడిగా అవే బూతులు తిట్టడం మొదలు పెడతారు. మీరు ఇలా పొగట్టం కరెక్ట్ కాదేమో అని చాలామంది చెప్తున్న మాట. ఇంకో విషయం ఏంటంటే, మీకు 11 సీట్లు, వీళ్ళకి వచ్చింది 21 సీట్లు. ఎంత తేడా? 10 సీట్లు తేడా. మీరు ఎన్ని సీట్లు కోరితే మీకెన్ని వచ్చాయి, వాళ్ళు ఎన్ని సీట్లు కోరితే వాళ్ళకి ఎన్ని వచ్చాయి, అది కూడా లెక్క చూడండి. పోనీ వాళ్ళు ఎన్ని సీట్లు మీరు ఎన్ని సీట్లు పక్కన పెడితే ప్రజలు మీకు ఎన్ని ఇచ్చారు? 11 ఇచ్చారు. వాళ్ళకి ఎన్ని ఇచ్చారు? 21 ఇచ్చారు. ఎంత తేడా మీ ఇద్దరికి? 10 సీట్లు తేడా. అంటే ఏంటి? ఆయన స్థాయి అది, మీ స్థాయి ఇది అని చెప్పడమే కదా. అది ఎవరికి వాళ్ళు ఊహించుకున్నది కాదు, ప్రజలు ఇచ్చిందే. మీ స్థాయి ఇది, ఆయన స్థాయి అది. మీకు ఆయనకి చాలా డిఫరెన్స్ ఉంది. కనీసం రౌండ్ ఫిగర్ కింద 10 సీట్ల తేడా ఉంది మీకు ఆయనకి అని ఎవరో ఓన్గా చెప్పింది కాదు, ప్రజలే క్లారిటీ ఇచ్చారు. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. సో పవన్ కళ్యాణ్ గారు అన్నది వేరు, మీకు అర్థమైంది వేరు. అర్థమవుతుందా? అది ఏమిటి అంటే, 11 మంది ఏ విధంగా తప్పు చేసి కూడా బుకాయించుకుంటున్నారు. మీరు తప్పు చేయకుండా కనీసం మాట్లాడట్లేదు, వాళ్ళకి మీకు ఉన్న డిఫరెన్స్ అది అని ఆయన చెబితే 11 మందిని చూసి భయపడుతున్నారు. ఆయన 11 మంది కాదు, 1100 మంది కాదు, 11,000 మంది కాదు, లక్షల మంది, కోట్ల మంది వచ్చినా వన్ మ్యాన్ ఆర్మీ ఒక్కడే నిలబడతాడు సింగిల్గా. 10 సంవత్సరాల నుండి చూస్తున్నాం ఆయన అంటే ఏమిటి అని. వన్ మ్యాన్ ఆర్మీ ఒక్కడే, ఒకే ఒక్కడు. ఇంకా ఏం చెప్పాలి ఆయన గురించి? ఇక చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఏంటి అనేది ఆల్రెడీ ప్రజలకు తెలుసు కాబట్టి మీరు ఎన్ని చెప్పినా వన్ మ్యాన్ ఆర్మీ ఒక్కడే ఉంటాడు, సింగిల్గా ఉంటాడు, సింహంలా ఉంటాడు. మీరు ఎటువంటి మాట్లాడినా సరే కౌంటర్ ఇవ్వడు కామ్గా. ఎందుకంటే కౌంటర్ ఇవ్వడానికి ఆల్రెడీ ప్రజలు ఉన్నారు. ఏ విధంగా ఆయన్ని పొగడ్తల వర్షంలో కురిపించేస్తూ, పొగడ్తల వర్షంలో ఆయన్ని ముంచెత్తుతూ. సో మీరు ఇచ్చే విమర్శలకు ఆయన ఆశపడ్డు,
ప్రజలు ఏమి అనుకుంటున్నారు, ఆయన చేసే పని పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారా లేదా, తమ పరిపాలన వల్ల ప్రజలకు న్యాయం జరుగుతోందా లేదా అనే దాని మీద ఆయన ఫోకస్. మీలాంటి వాళ్ళు ఎన్ని చెప్తే ఎన్ని అనుకుంటే ఏంటి లాభం? ఇది ఫస్ట్ పాయింట్. ఇక నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఆణిముత్యం 2. అయితే ఇదైతే భలే సరదాగా ఉంటుంది. ఏంటి అంటే, సార్ ఇప్పుడు దాకా చెప్పిన దాన్ని కొంచెం నాకు ఇంగ్లీష్లో చెప్పరా అని చెప్పి పాపం ఒక విలేకరు అడిగితే, ఏంటి ఇంత మొత్తాన్ని ఇంగ్లీష్లో చెప్పాలా, భలే వాడివే, ఇది మొత్తం ఇంగ్లీష్లో చెప్పాలా, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు, అసలు తెలుగులో చెప్పడానికే 30 సార్లు నేను వెనక ముందు నేను చూసి చెప్పాను నేను, ఇంకా దీన్ని మొత్తాన్ని ఇంగ్లీష్లోనా, ఊరుకూరుకో సాలే కానీ అంటూ ఈ పూటకు వదిలే ప్లీజ్, తర్వాత చూసుకుందాం అంటూ వెళ్ళిపోయారు. ఏంటి ఇది నా ఓన్గా చెప్పాను అంటారు కదా, మీరు తిట్టడానికి రెడీగా ఉంటారు. నా ఓన్గా చెప్పింది కాదయ్యా బాబు, నా దగ్గర వీడియో ఉంది, ప్లే చేస్తా, కావాలంటే చూడండి. సార్, కుడ్ యూ స్పీక్ బ్రీఫ్ ఇన్ ఇంగ్లీష్? బ్రీఫ్ ఇన్ ఇంగ్లీష్ సార్, బ్రీఫ్ ఇన్ ఇంగ్లీష్, కుడ్ యూ ప్లీజ్? ఇంత పెద్దది ఏం బ్రీఫ్ లేకపోయింది సార్. సార్ యూ సెడ్ సార్, ఈరోజు కుదిరి. సార్, కుడ్ యూ స్పీక్ బ్రీఫ్ ఇన్ ఇంగ్లీష్? బ్రీఫ్ ఇన్ ఇంగ్లీష్ సార్, బ్రీఫ్ ఇన్ ఇంగ్లీష్, కుడ్ యూ ప్లీజ్? ఇంత పెద్దది ఏం బ్రీఫ్ లేకపోయింది సార్. సార్ యూ సెడ్ సార్, ఈరోజు కుదిరి. సార్, కుడ్ యూ స్పీక్ బ్రీఫ్ ఇన్ ఇంగ్లీష్? బ్రీఫ్ ఇన్ ఇంగ్లీష్ సార్, బ్రీఫ్ ఇన్ ఇంగ్లీష్, కుడ్ యూ ప్లీజ్? ఇంత పెద్దది ఏం బ్రీఫ్ లేకపోయింది సార్. సార్ యూ సెడ్ సార్, ఈరోజు కుదిరి. చూశారు కదా, నా సొంతంగా అయితే నేను ఏది చెప్పను. ఆయన ఇంగ్లీష్లో చెప్పమంటే ఈయన ఇంగ్లీష్లో చెప్పలేరంట అంతా. పోనీ క్లుప్తంగా ఒక 2 లైన్లో చెప్పేయచ్చు కదా, పోనీ 3 లైన్లో చెప్పేసి వెళ్ళిపోవచ్చు కదా. లేదు నా టైం అయిపోయింది, నేను అనుకున్న టైం అయిపోయింది, నాకు ఫ్లైట్ రెడీగా ఉంది, నేను మళ్ళీ అక్కడికి ప్యాలెస్కి వెళ్ళాలి అన్నట్టుగా ఆయన వెళ్ళిపోయారనమాట. సో ఇది ఆణిముత్యం 2. ఇక ఆణిముత్యం 3 ఉందండో, అస్సలు మిస్ అవ్వకండి. ఒక విలేకరు అడిగారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ప్రధాని అవుతారట కదా అని అంటే, ఏంది స్వామి, ఏంది అన్నావు, ఏంది స్వామి అన్నట్టుగా ఆయన క్వశ్చన్ అడిగారు. ఎవరు చెప్పారు మీకు అని. అయితే దానికి విలేకరు ఏమన్నాడు అంటే, కాదు సార్, వాళ్ళ ఓన్ మీడియాలో ఇలా రాసుకుంటున్నారు, ఇలా అనుకుంటున్నారు సార్, ఆయన ఉప ప్రధాని అవుతారంట కదా, దేశ రాజకీయాల్లోకి వెళ్తారంట కదా అంటే, దానికి ఆయన కౌంటర్ ఏమిచ్చారంటే, ప్రస్తుతానికైతే ముఖ్యమంత్రిగా ఉంటేనే, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటేనే ప్రజలు తట్టుకోలేకపోతున్నారు, ఇక ఉప ప్రధాని అయితే మాత్రం దేశం ఏమైపోతుంది, రాష్ట్రం ఏమైపోతుంది అంటూ సెటైర్లు వేస్తూనే పవన్ కళ్యాణ్ గారి పేరు గుర్తు తెచ్చుకున్నారు. ఎలా? ఉప ప్రధాని అంటే ఉప ముఖ్యమంత్రి, ఉప ప్రధాని అంటే ఉప ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవికి ఇవన్నీ తీసుకొచ్చారు అనే మాట జగన్మోహన్ రెడ్డి గారు నోట్లో అన్నిసార్లు వచ్చింది చూసారా. ఇది మాత్రం సూపర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉప అని వచ్చిందంటే ఉప ముఖ్యమంత్రి, అక్కడ ప్రధానియా ఇంకొకట ఏం లేవు. ఉప వస్తే ఉప ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అంటే పవన్ కళ్యాణ్. అంత వాల్యూ ఇచ్చారనమాట ఆ సీటుకి. ఉప ముఖ్యమంత్రి అంటే ఏనాటిది ఉప ముఖ్యమంత్రి అనుకునేవాళ్ళు, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఏ రాష్ట్రానికి సంబంధించిన ఒక వార్త చదువుతున్నా ఉప ముఖ్యమంత్రి అనగానే జస్ట్ నెక్స్ట్ పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలా వెళ్తుంది. ఆయన కూడా ఆయనకు తెలియకుండానే పవన్ నామస్మరణ చేస్తున్నారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఏంటి నమ్మరా? దీనికి కూడా ఉంది నా దగ్గర ప్రూఫ్. ఎందుకంటే మళ్ళీ నన్ను తిట్టడానికి రెడీ అవుతారు, ఎందుకంటే నేనేదో ఓన్గా చెప్తున్నానని. నాకెందుకు ఆ నింద? సో నేను వీడియో ఉంది, అది కూడా ప్లే చేస్తాను, చూడండి కావాలంటే. ఉప ప్రధాని అంటే ఉప ముఖ్యమంత్రి అట, చూడండి మరి. చంద్రబాబు దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నారు, ఉప ప్రధాని అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఉప ప్రధాని ఎవరు చెప్పినారు స్వామి? వాళ్ళ మీడియాలో వాళ్ళు రాసుకుంటున్నారా, వాళ్ళు చెప్తున్నారా? గొప్ప సంగతి నిజంగా. ఈయన ముఖ్యమంత్రిగానే భరాయించలేకున్నారు ప్రజలు, ఈయన ఉప ప్రధాని అయితే ఇంకా దేశ ప్రజలు ఏం భరాయిస్తారండి? చంద్రబాబు దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నారు, ఉప ప్రధాని అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఉప ప్రధాని ఎవరు చెప్పినారు స్వామి? వాళ్ళ మీడియాలో వాళ్ళు రాసుకుంటున్నారా, వాళ్ళు చెప్తున్నారా? గొప్ప సంగతి నిజంగా. ఈయన ముఖ్యమంత్రిగానే భరాయించలేకున్నారు ప్రజలు,
ఈయన ఉప ప్రధాని అయితే ఇంకా దేశ ప్రజలు ఏం బరాయిస్తారు? ఇక అన్నిటికన్నా ఇంకొకటి ఉందబ్బా, అది కూడా చెప్పేస్తా. అదేమిటి అంటే పవన్ కళ్యాణ్ గారు ఖాళీగా ఉన్నారట శాసనసభలో కానీ లేకపోతే ఇంకేదైనా విషయాల్లో పాపం చాలా ఖాళీగా ఉన్నారట. ఇక శాసనసభ అంతా కూర్చొని ఈ నారా లోకేష్ని నారా చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని కూడా జాకీలు పెట్టి పైకి లేపడమే పనిలో ఉన్నారంట. పాపం అంత ఖాళీగా ఉన్నారు. సినిమాలు చేస్తున్నారు, డబ్బింగ్లు చెప్తున్నారు వాటికి, తర్వాత రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అలాగే ఎక్కడ ఏం జరుగుతోంది ఏంటి అని అధికారుల ద్వారా మానిటరింగ్ చేస్తూ ఏం జరుగుతోంది ఏంటి అనే దాని మీద కూలంకషంగా పరిశీలిస్తున్నారు. అంతలో కూడా పాపం అసలు ఏ పని చేయట్లేదంట, ఖాళీగా ఉన్నారంట. ఈ ఖాళీగా ఉన్న సందర్భంలో పాపం ఏం చేయాలో తెలియక నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు ఏం చేయరు కాబట్టి పాపం ఖాళీగా ఉన్న వాళ్ళని కూడా జాకీలు పెట్టి లేపుతున్నారంట. పని చేస్తున్నారు లేదు అని ఇలాంటి విమర్శించేటప్పుడు గ్రౌండ్ లెవెల్కి వెళ్తే బాగుంటుంది. ఇప్పటికైనా మీ ఓటమి తర్వాత అయినా మీరు మీ తప్పు తెలుసుకొని జనంలోకి వెళ్తే బాగుంటుంది అని చాలామంది చెప్పుకుంటున్న మాట. గ్రౌండ్ లెవెల్కి వెళ్తే ఇప్పుడు కూడా మీరు ఏదో క్వార్టరీని పెట్టుకొని వాళ్ళ మాటలు నమ్మి అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళితే వాళ్ళు ఏం చేస్తున్నారన్నది తెలుస్తుంది. వాళ్ళు ఇచ్చే పేపర్లు పట్టుకొని వాళ్ళు ఇచ్చే మాటలు పట్టుకొని మీరు ఇలా ప్రెస్ మీట్లు పెట్టి ఈ విధంగా చదివితే కుదరదు. మీరు జనంలోకి వెళ్ళండి. వాళ్ళు పని చేస్తున్నారా లేదో తెలియాలంటే మీరు జనంలోకి వెళ్ళాలి కదా. వెళ్తేనే కదా తెలిసేది. మీరు వెళ్ళరు, వాళ్ళని వెళ్ళనివ్వరు. ఏదో సంవత్సరానికి ఒకసారి ఈ విధంగా జనంలోకి వెళ్తాము, ఉద్యమాలు అది ఇది అని అంటారు. లేదంటే ఏదైనా అఘాయిత్యాలు జరిగితే బయటకు వస్తారు, ఏదో ఎవరైనా చనిపోతే వస్తారు బయటికి. లేదంటే ఇలా నెలకు 4 సార్లు ఇలా ప్రెస్ మీట్లు పెడతారు, వాళ్ళు ఇచ్చిన పేపర్లు చదువుతారు తప్ప వాస్తవాలు తెలియాలంటే, గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలియాలంటే ప్రజల దగ్గరికి వెళ్తే కూటమి వాళ్ళు ఏం పని చేస్తున్నారు అన్నది ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఈరోజు ఆణిముత్యాలకు సంబంధించి ఈ పాయింట్లు అనమాట. ఇవి చెప్పడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం కాదు, ద్వేషం కాదు, ఇంకేమీ కాదు. ఆయన ప్రశ్నించిన తీరు బాగుంది. కానీ పవన్ కళ్యాణ్ని తిట్టడం కోసమే ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకు కదా. నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రశ్నించాలి, కూటమిని ప్రశ్నించండి, కానీ పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం ఎందుకు అనేది మాత్రమే నేను కాదు చాలామంది అడుగుతున్నారు. అసలు మీరు ప్రెస్ మీట్ పెట్టేది పవన్ కోసమా, ప్రజల కోసమా, కూటమి కోసమా? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కోసమా? పవన్ కళ్యాణ్ని హైలైట్ చెయ్యము అనుకుంటూనే బాగా హైలైట్ చేసేసుకుంటున్నారు. మీకు మీరే 11 మందికి వాళ్ళు భయపడటం కాదు, ఆయన ఒక్కరికి ఎంతమంది భయపడుతున్నారు అన్నదే అందరికీ తెలిసిన విషయమే. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో అయితే ఖచ్చితంగా కలుసుకుందాం. మరో పాయింట్లో రేపైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక స్పెషల్ స్టోరీ అయితే రాబోతుంది. ఖచ్చితంగా మీరైతే మిస్ అవ్వద్దు. కర్మయోగి ధర్మయోగి మర్మం తెలిసిన మహాయోగి అనే టైటిల్తో సూపర్ ఎనాలిసిస్ అయితే నేను చేయబోతున్నా. మీరైతే ఖచ్చితంగా ఆ వీడియో చూసి తీరాల్సిందే. ఎందుకు అంటే ఎప్పుడైతే పార్టీ పెట్టాలనుకుంటున్నారో ఆయన పడిన కష్టాల నుంచి నేటి వరకు ఆయన సాధించిన విజయాల వరకు అయితే చెప్పుకుంటూ వచ్చాను. సో తప్పకుండా మీరు ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. సో చూశారు కదా, ఈ వీడియోపై కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి.